ఈషాకు మరియు అమ్మదల్లి గారు ఇది దిగండి. అదేవిధంగా కమిటీ వాళ్ళందరూ కూడా దయచేసి వేదిక దగ్గర రావాల్సి వేరేపల్లి వేదిక దిగితే మరి కార్యక్రమం మరింత విజయవంతము అవుతుందని సందర్భంగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద మనం చేసుకుని యువ నాయకులు యువకులు అర్థం చేసుకుంటాము అని భావిస్తున్నాము. అందరూ కూడా ఎందుకంటే ముస్లిం సోదరి మనలో ఒక ధైర్యవంతమైన వ్యక్తులు ఇంత సభను సమకూర్చి మన ముస్లిం కోసం నిజాయితీ కలిగిన వాళ్ళు, మాట మీద నిలబడే వాళ్ళు, हमारे वॉलंटरी गनी मुन्ना कौन कौन है कि सोच में जरा आपको ऑर्गेनाइज कर ले बच्चे आदमी को वेलकम बोल को सीटा में बिठाओ। अन्ना अन्ना निकल गए, मनोज भी उंगल गए। రాజంపేటలో ఉన్న ముస్లిం సోదరిమణులకు కావాల్సింది నాకు అర్థమైందంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలని. ఎందుకంటే ఈరోజు డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఈరోజు ముస్లిం సోదరిమణులకు వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ ఆగిపోయాయి. రంజాన్ తోఫా దగ్గర నుంచి ఎత్తుకొని ఒక 5,000 రూపాయలు మన ఇమాములకు 5,000 రూపాయలు ఇచ్చే పథకాలు కానీ, 3,000 రూపాయల పథకం కానీ, నెక్స్ట్ ముస్లిం సోదరులకు ఎక్కడెక్కడ పథకాలు ఆగిపోయాయి. ఈరోజు పెళ్లి కానుక ప్రోగ్రాం కానీ, ఈరోజు దుల్హన్ ప్రోగ్రాం కానీ ఆగిపోయాయి. మీరందరూ ఒప్పుకుంటే 50 ఈద్గాల్ని దత్తత తీసుకోవడానికి రెడీగా ఉన్నా, 50 ఈద్గాల్కి అయ్యే ఖర్చు భరించడానికి రెడీగా ఉన్నా. ఈరోజు మొదటి ఈద్గాగా మన్నూరు, రాజంపేటలో ఉన్న మన్నూరుని 10 లక్షల రూపాయలు డొనేట్ చేసి రేపటి నుండే పనులు స్టార్ట్ చేయిస్తా. 50 ఈద్గాల్ని దత్తకు తీసుకొని రాజంపేటలో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించి నన్నిగిన గెలిపిస్తే తప్పకుండా మీతో ఉంటా, మీతో తిరుగుతా, మీ బాధల్ని తీరుస్తానని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రాజంపేట నియోజకవర్గంలో ఎక్కడికక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది. రాజంపేటలో నుండి కువైట్కి సౌదీకి పోనవసరం లేదు. రాజంపేటలో నివసించే ప్రజలు కువైట్ సౌదీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాజంపేట వైపు చూసి రిటర్న్ రావాలా. ఎందుకంటే రాజంపేట వైపు చూసి రిటర్న్ రావాలి. ఎందుకంటే డెవలప్మెంట్ ఆగిపోయింది. జిల్లా కేంద్రం చేయలేదు, ఔటర్ రింగ్ రోడ్ లేదు, రాజంపేటకి మెడికల్ కాలేజ్ లేదు. రాజంపేటలో ఉన్న ఫెసిలిటీ ఏందో తెలుసా మీకు? ఒక్కసారి చెప్తున్నా, ఆలోచించండి. 2 ఎయిర్పోర్ట్ల దగ్గర, ఒక ఎయిర్పోర్టు 90 కిలోమీటర్లు, ఒక ఎయిర్పోర్ట్ 60 కిలోమీటర్లు. దేశంలో రాష్ట్రంలో 2 ఎయిర్పోర్ట్లు ఇంత దగ్గర ఉన్న నియోజకవర్గం ఏదైనా ఒక్కటే చూపించండి చెప్తున్నా మీకు. 100 కిలోమీటర్లలో ఒక పోర్ట్ ఉంది, నెల్లూరు 100 కిలోమీటర్ల చిల్లరలో. ఇంత రైల్వే లైన్ ఉంది. ఇన్ని అభివృద్ధి బాట పట్టే అన్ని వనరులు అనుకూలిస్తే ఈరోజు రాజంపేట డెవలప్మెంట్ అనేది 0. దీనికి ఖచ్చితంగా 100 MSME యూనిట్లు తీసుకొస్తారు. రాజంపేటలో ముస్లిం సోదరులు అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళకి తప్పకుండా దీంట్లో ఒక 40-50 యూనిట్లు, మన హిందూ సోదరులు యూనిట్లు కావాలంటే వాళ్ళకి ఒక 50-40 యూనిట్లు పెట్టి 100 ఇండస్ట్రీస్ 10,000 మందికి ఉపాధి కలిగే పరిస్థితికి తీసుకొస్తాం. ఇదేదో మాటలు చెప్పడానికి రాలేదు, ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్తున్నాను. అన్నమయ్య ప్రాజెక్టు ఈరోజు తెగిపోయి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. దాన్ని పట్టించుకునే నాదులు లేడు. ఒకసారి మీరు ఆలోచించండి, అది 900 కోట్లు 800 కోట్లు వర్క్. అది అన్నమయ్య ప్రాజెక్టు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఖచ్చితంగా రాష్ట్రం అన్నమయ్య ప్రాజెక్టు పోయిన పులపత్తూరు పోయినప్పుడే చెప్పాము అందరము.
ఎందుకంటే అన్నమయ్య ప్రాజెక్టు ఖచ్చితంగా అది అవసరం, అది మంచినీటి కోసం ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అది నెరవేరుస్తాం, తీర్చిదిద్దుతాం అన్నమయ్య ప్రాజెక్టుని అద్భుతంగా. ఎక్కడ కనిపిస్తుంది? ఒక్కసారి మమ్మల్ని అడగని అవసరం, ప్రజలను అడగండి, ఎక్కడ కనిపిస్తుంది? వాళ్ళు చెప్పుకునేది ఏంది? ఒక బ్రిడ్జ్ అప్పట్లో వేసిన రాజశేఖర రెడ్డి గారి బ్రిడ్జ్, ఖచ్చితంగా అది వేశారు. తర్వాత ఆ బ్రిడ్జ్ తర్వాత ఇంకెక్కడైనా డెవలప్మెంట్ జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి మీరే. మీకు అదే చెప్తున్నాను, రాజంపేటలో ఎవరు అభ్యర్థిగా ఉన్నా ఖచ్చితంగా జనసేన ఉన్నా టీడీపీగా ఉన్నా ఈరోజు అందరం యూనిటీగా ఉన్నాం, అందరం కలిసికట్టుగా వాళ్ళని గెలిపించుకుంటాం, టీడీపీని అధికారంలో తీసుకొస్తున్నాం. రాజంపేట లాస్ట్ టైం వచ్చిన 30,000 మెజార్టీని 70,000గా మార్చబోతున్నాం, రాసి పెట్టుకోండి.